గత 3 దశాబ్దాలుగా పోరాడుతున్న మలిసాల అడ్డకొండ భూములపై తమకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మలిసాల గోపాలపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బీసీ, ఇతర నిరుపేదలు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ గేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతూ మలిసాల అడ్డ కొండ భూములపై గత 3 దశాబ్దాలుగా మలిసాల గోపాలపురం గ్రామాలకు చెందిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మరియు ఇతర నిరుపేదలు అనేక మంది పోరాడుతున్నారని, అనేక వ్యయ ప్రయాసాలతో 30 ఏళ్ల క్రితం భూమి చదును చేసి మామిడి, జీడి మామిడి మొక్కలు నాటి భూస్వాముల గూండాల దాడులను, పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొని పోరాడారన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ చేపట్టి 3 దశాబ్దాలుగా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని పోరాడుతున్న మలిసాల గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇతర పేదలకు ఆ భూములను పంచాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడికి సత్యం, కుంచి అంజిబాబు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, వెళ్లి సత్యబాబు, జాను, గ్రామ కమిటీ నాయకులు బోడకుర్తి అబ్బులు, పోసమ్మ తదితరులు నాయకత్వం వహించారు. అనేక పోరాటాలు చేశారు. భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు, అలాగే వారి యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొని, అలాగే పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని అనేక పోరాటాలు చేశారు. ఈ మధ్య కాలంలో కోర్టు కూడా చాలా క్లియర్గా దాన్ని మళ్ళీ కొట్టేసి ఇది ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వచ్చు అనేది చెప్పారు. అలాగే గత సంవత్సరం మామిడికాయలని స్వాధీనం చేసుకుని, అక్కడ మామిడి చెట్లన్నీ కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మామిడికాయలు కోసుకుంటే అక్కడ కలెక్టర్ గారు, ఇతర అధికారులు కూడా వచ్చి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దీన్ని సర్వే చేస్తాం, మీరు కంగారు పడకండి, సర్వే చేసి ఈ భూమిని మీకే పంచుతామని చెప్పేసి గత సంవత్సరం హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా హామీని నెరవేర్చకుండా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూస్వాములకి అనుకూలంగా ఇంటర్నల్గా పనిచేస్తూ దీన్ని తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ కాలయాపన అనేది తగదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ అనేక బాధలు, అనేక కష్టాలు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కానీ, అనేక బాధలు పడినా కానీ, ఇందాక మన నాయకులు చెప్పినట్టు అనేక ప్రయాసాలు పడి ఆ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ జనానికే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పోరాడుతున్నాం. మేమంటే జెండా లేకపోతే అది 2002లో అప్పుడున్న కలెక్టర్ త్రివేది గారు దాన్ని బయట పెట్టాడు. అది ప్రభుత్వ ప్రారంభకు, అది 73 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారంగా రికార్డుల్లో భూ లేదు. అందుకే అది ల్యాండ్ సీలింగు, అది ప్రభుత్వ ప్రారంభకు. ఆ 2 గ్రామాల ప్రజలకు ఇచ్చేయచ్చని జాయింట్ కలెక్టర్ గారు చెప్పేసిపోయారు. పోతే ఈ కోర్టులు అయితే ఉన్నాయో, భుజ కోర్టుల్లో వాళ్ళు ఆ కాగితం, ఈ కాగితం, ఈ ఎంఆర్ఓలు కొనేసి, ఈ ఎంఆర్ఓకి ఎంగిలి మెతుకులు మారేసి వాళ్ళ కాగితాలు సంపాదించుకుని ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే పంచే టైం వచ్చింది. పేదలకు పంచే టైం వస్తే జాయింట్ కలెక్టర్ కావచ్చు రోజు ఆ భూముల్లో తిరుగుతున్నాం. అందుకే మేమేమన్నామంటే ఖచ్చితంగా ఆ 2 గ్రామాల్లో ఉన్నటువంటి దళితులకి, ఆ 2 గ్రామాల్లో పేదలకి, ఆ 2 గ్రామాల్లో ఉన్నటువంటిది బీసీలకి, ఆ 2 గ్రామాల్లో ఓసీలో ఉన్న పేదలకి ఇచ్చే వరకు కూడా మా పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఎమ్మెల్యే కాదు, ఎవరంటే రానివ్వండి, జాయింట్ కలెక్టర్ రానివ్వండి, మా పోరాటం ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం జెండాలేసి ఈ కేసులు, ఈ బాధలు, ఈ కష్టాలు పడుతున్న ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేని పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.